శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. తులారాశి వారికి ఈ వారంలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే, అష్టమ స్థానంలోకి గురువు రావడం జరిగింది. సో ఇదంత అనుకూలమైనటువంటి మార్పు కాదు. అయితే కుజుడు ఈ నెలంతా కూడా ఇంచుమించు ఈ వారం అంతా కూడా 6వ స్థానంలోకి రావడం, రాహుతో కలిసి సంచారం చేయడం అన్నది ఒక విధంగా జాతకుడికి చాలా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందులో విజయ అవకాశాలు? క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా ఎక్కువగా ఈ తులారాశిలో ఈ సినిమా, మీడియా, టీవీ, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం, వాళ్ళ యొక్క టాలెంట్కు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులు, కోర్టు లావాదేవీలు, అన్నదమ్ములతో ఉన్నటువంటి వ్యవహారాలు ఈ వారంలో ఫైనలైజ్ అవ్వడం జరుగుతుంది. ఒక పరిష్కారానికి లేదా ఒక ఒప్పందానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పటికైనా సరే మీదే విజయం లభిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీతో ఎవరు శత్రుత్వం పెట్టుకున్నా, ఎవరు పోటీ వచ్చినా ఖచ్చితంగా వాడు ఇబ్బంది పడవలసిందే. సో అది 6వ స్థానంలో ఉన్నటువంటి కుజరాహులు ఎవరి జన్మజాతకంలో మరి వాళ్ళు పుట్టినప్పుడు 6వ స్థానంలో ఈ గ్రహాలు ఉంటాయో వాడు అజేయుడిగా ఉండి, వాడితో ఎవరు శత్రుత్వం పెట్టుకున్నా వాడు నాశనం అవుతూ ఉంటాడు అన్నమాట. సో అటువంటి స్థితి ఇప్పుడు ఈ నెలంతా కూడా ఈ రాశి వారికి లభించింది. కాబట్టి ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉన్నా, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు ఉన్నా, భూ సంబంధించిన విషయాల్లో లావాదేవీలు ఉన్నా, ఈ సమయంలో మీరు దాన్ని సెటిల్ చేసుకుంటే మీకు కొంత అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే బుధుడు కూడా లాభస్థానంలో ఉండడం, 6వ స్థానంలో రావడం వల్ల కొన్ని లిటికేషన్స్కి బుధుడు కారణమవుతుంటాడు. చంద్రుడితో కూడా ఇదే ప్రారంభంలో కలిసి రావడం వల్ల చాలా వరకు మీ యొక్క ఆర్థికమైనటువంటి స్థితి కూడా కొంత జాగ్రత్తగా లెక్కలేసుకోవడం మంచిది. సో ఏదో చిన్నగా చేసిన పొరపాటు పెద్దగా మారే అవకాశం ఉంది. ఎప్పుడో మనం తీసుకున్నటువంటి అప్పు అది 10 రెట్లై ఇప్పుడు పెరిగినా ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా మీరు గతంలో ఏదైనా బ్లాంక్ పేపర్ మీద సంతకం పెట్టో లేదంటే బ్లాంక్ చెక్కో ఇచ్చి ఉంటే ఈ సమయంలో ఖచ్చితంగా అది జాగ్రత్త పడండి. అది ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. దాన్ని సెటిల్ చేసుకోవచ్చు, కానీ కొంత తలనొప్పి, కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఒక గుణపాఠంగా మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఎప్పటికైనా సరే మీరు ఫ్యూచర్లో ఏదన్నా ఎవరికైనా షూరిటీ ఇచ్చినప్పుడు కానీ, ఎవరి దగ్గరైనా రుణం తీసుకున్నప్పుడు, లేదంటే వేరే కారణాల వాళ్ళ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయవలసి ఉంటే అది కంప్లీట్గా ఫిలప్ అయిన వాటి మీద సంతకం చేయండి. ఖాళీ చెక్కులు ఎట్టి పరిస్థితులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవుతుంది. ఇక 7వ స్థానంలో రవి శుక్రుల సంచారం. ఇక్కడ మిగతా వాళ్ళ పరిస్థితి ఎలాగున్నా సరే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 7ంలోకి వచ్చి రాశిని వీక్షించడం వల్ల ఖచ్చితంగా ఇది ముఖ్యంగా స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి స్థితి మాట. మరి ప్రత్యర్థులపై విజయం అని చెప్పడం కానీ, భార్యాభర్తల మధ్య ఇలాంటి అవగాహన ఉంటాయి. ఈ సమయంలో భార్యాభర్తలు ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవాలి తప్ప ఒకరిది గొప్ప ఒకరిది గొప్ప మేము గొప్ప అనుకుంటే మాత్రం చివరికి ఇద్దరు డిస్ప్యూట్లో పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇద్దరు కూడా ఒక అవగాహనకి రావడం భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో ఇతరుల యొక్క మాటలకు కానీ, ఇతరుల యొక్క ప్రమేయానికి కానీ విలువివ్వకుండా ఏదన్నా ఉంటే పరస్పరం మీరు సర్దు పెట్టుకోవడం మంచిది. బట్ ఏదైనా ఒకరి హోదా మాత్రం అయితే భార్య ఉంటే భర్తది, భర్త ఉంటే భార్యకి మంచి హోదా రావడం జరుగుతుంది. అదే ఒక సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం వల్ల, విపరీతంగా బిజీగా వ్యవహరించడం వల్ల మరి భార్యని సరిగ్గా పట్టించుకోవచ్చు. అదే భార్య అయితే భర్త వీళ్ళని సరిగ్గా పట్టించుకోవచ్చు. కాబట్టి అది మీరు పాజిటివ్గా తీసుకోవాలి తప్ప అది వేరే అనుమానాలు కూడా తావివ్వకుండా మరి చక్కగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధిని ఆస్వాదించండి. చాలా బాగుంటుంది. బట్ ఏదైనా మరి గ్రహాల స్థితి జాతకుడికి విజయ అవకాశాలు, ఉత్తమ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషను, జోదం వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ కావద్దు. వివాహ ప్రయత్నాలు వంటి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రత్యేకత ఏంటంటే,
మరి ఈ 5వ తారీఖు నుంచి మనకి గురు మౌఢ్యం ప్రారంభం అవడం జరిగింది. సో కారణం వల్ల శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం ఎప్పుడైతే రవికి సమీపంగా వచ్చి గురుమౌఢ్యం చెందడం వల్ల గురువిచ్చే శుభ ఫలితాలు సంపూర్ణంగా మనకి ఇవ్వలేకపోతుంటాడు. సో అలాగే ఈ సమయంలో మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, గృహప్రవేశం చేసినా, వివాహాలు లాంటి శుభకార్యాలు చేసినా, అలాగే ముఖ్యంగా విద్యాభ్యాసం లాంటివి, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడం వల్ల మరి గురువు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో మనకి గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మనకి సంపూర్ణంగా రాకపోవడం, దాని తర్వాత ఆ కార్యక్రమం సక్రమంగా కంటిన్యూ అవ్వకపోవడం, మధ్యలో ఆగడం. సో ఆ కారణం వల్లే మనకి వివాహం లాంటి శుభకార్యాలు నిషేధించారు. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా గోచార ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక జాతకుడికి ఫలితం బాగుండాలంటే శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. అదే గురువు బలంగా ఉన్నప్పుడు అబ్బాయిలకి మగవాళ్ళకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం ఒకేసారి కలిపి నడవడం వల్ల చాలా వరకు మామూలుగా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి మనకి ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా శుభకార్యాల వరకు వాయిదా వేసుకోండి. అలాగే మనకి ఈ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ 2 మహోద్యాలు ఉంటాయి కాబట్టి మరి జాతకులు కూడా మనకు ఏమి పనులు అవడం లేదండి, మీరు చెప్పినవి ఏమి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏమీ మనం చేయలేము. ఎందుకంటే శుక్రుడు గురువు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఏ పని తలపెట్టినా కూడా అది ఆర్థికపరమైన ఇబ్బందితో ఆగిపోతూ ఉంటుంది. అలాగే దైవబలం లేకపోవడం వల్ల మరి ఆ కార్యం సంపూర్ణంగా సాగదు. ఈవెన్ మనం ఈ సమయంలో ఒక నుయ్యి తవ్వించినా, ఒక బోరింగ్ వేసినా కూడా మరి మనం అనుకున్న టైంకి వాటర్ పడకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు ఈ వార ఫలాలు ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కూడా శుభ ఫలితాలు రావడం లేదని కంగారు పడకుండా కొద్దిగా ఒక నెల రోజుల పాటు మీరు సంపూర్ణంగా వెయిట్ చేస్తే మరి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు రావడం జరుగుతాయి. అయితే కారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు లేకపోయినప్పుడు కూడా ఈ శుభ ఫలితాలకి అలాగే ఈ భూముల రిజిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాలు జాతకులు చేసుకోవచ్చు. మనీ కూడా ఈ జూన్ 3 తర్వాత రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ నెలంతా కూడా ఏదైనా ఓర్పుగా సహనంతో చేసుకోండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా, ఎవరికి ఎటువంటి ప్రామిస్ చేసుకుండా ఫైనాన్స్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా అనుకూలంగా సాగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి శుక్రదేవుడి యొక్క అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కుంకుమ పూజ కానీ, అలాగే లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, సో ఏదైనా మీ కులదైవాన్నో, మీ గురువునో, మీ పెద్దన్నో ఆశ్రయించి వాడి యొక్క మంచి మాటలు వినడం వల్ల ఖచ్చితంగా మరి గురువు కూడా మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.